హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. ఈ వీడియోలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఊరమిరపకాయల కారపొడి ఎలా చేశానో చెప్తాను. కొన్ని ప్లేసెస్లో వీటిని చల్లమిరపకాయలని కూడా అంటారు కదా, మేమైతే ఊరమిరపకాయలు అని అంటాం. ఇక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ కారపొడి చాలామందికి తెలియకపోవచ్చు అని, టేస్ట్ అయితే భలే ఉంటుంది. ముందుగా బాండీలో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేడి చేశాను. ఆయిల్ వేడయ్యాక ఊరమిరపకాయలు ఒక 2 గుప్పిళ్ళు వేసి వేయించాను అనమాట. ఇవి వేగడానికి పెద్దగా టైం పట్టదండి, జస్ట్ 1 మినిట్లోనే వేగిపోతాయి అన్నమాట. ఇవి వేగాక సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసి కరివేపాకు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. అందులోనే ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అదేవిధంగా 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. పుట్నాలు ఆల్రెడీ క్రిస్పీగా ఉన్నప్పటికి కూడాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మరింత క్రిస్పీగా అయ్యి పౌడర్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. ఈ పుట్నాలతో పాటు వేరుశనగ పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇవి ఫ్రై అయ్యాయి కదా, దీనిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఊరమిరపకాయలు తొడుములు తీసేసి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఊరమిరపకాయల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేనైతే కొద్దిగా వేస్తున్నాను. మీరైతే చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టేద్దాం. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మన ఊరమిరపకాయల కారపొడి రెడీ అయిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. స్పైసీగా, కారంగా, ఉప్పుగా భలే ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.